నమస్తే శివాబీ న్యూస్కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట. తోటపల్లి గూడూరు మండలంలోని విలుకానిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం పలు ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత. తాటిపర్తి సమీపంలోని మైన్ వద్ద దీక్ష చేస్తున్న సోమిరెడ్డిని అడ్డుకునేందుకు యత్నం. అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. అనంతరం సోమిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. వైకాపాలో కానరాని అభివృద్ధి. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. అనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైతులు ప్రజల ప్రయోజనాలే పరమావధిగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని విలుకానిపల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారు వినాయకుడి ఆలయాల నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని విలుకానిపల్లి గ్రామంలో 5 లక్షలతో నిర్మించిన సైడ్ కాలువలు, 40 లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్యం కలిగిన వ్యవసాయ గోదామును వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే మహాలక్ష్మి అమ్మవారు వినాయకుడి దేవాలయాల నిర్మాణాలకు శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. 20 లక్షల నిధులతో మహాలక్ష్మి వినాయకుడి ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధికి అగ్రతాంబూలం వేస్తున్నామని మంత్రి వివరించారు. అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం. రైతులకు సంబంధించి మనకు వచ్చినటువంటి తుఫాన్లు మిగ్జాం తుఫాన్కు సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమల్లి దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే 80% సబ్సిడీతో ఈరోజు విత్తనాలు పంపిణీ చేశాం. ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే వ్యవసాయ పంటలు కావచ్చు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్యూమరేషన్ పూర్తి చేస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిపోయిన వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముగిసే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే బకాయిలు పెట్టుకోవడం, ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం, రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం తప్ప రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలుస్తున్నాం. అదేవిధంగా ప్రతి సామాన్యుడికి, ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి విధంగా ఈరోజు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ మనోభీష్టం మేరకు మా ఎస్టీ కాలనీలో లేదా నిరుపేదలు నివసించేటువంటి మా కాలనీలో మేము దేవాలయ నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి భావం కలగకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఒక గ్రామానికి సంబంధించి 2 దేవాలయాలని ఈరోజు మనం మంజూరు చేయించాం. దీనికి సంబంధించి దేవాలయాల నిర్మాణంలో సుధీర్ అన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాల నిర్మాణం మనం మాట ఇచ్చాం, వాడికి ఏదో ఒక విధంగా హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2 మాసాల లోపల దేవాలయాల నిర్మాణం పూర్తవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి నిధుల కొరత ఉండడమో లేకపోతే బడ్జెట్తో సంబంధం లేకుండా నేరుగా ఈరోజు వీళ్ళు పూర్తి చేసిన వెంటనే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిధులు కూడా. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు శేషమ్మ, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ప్రత్యూష, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిజ్రాలతో అల్లరి చేసేందుకు వైకాపా నాయకులు యత్నించడంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో ఉన్న మైన్లో చోటు చేసుకుంది. పొదలకూరు మండలంలోని తాటిపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న వరదాపురం ప్రాంతంలోని రుస్తుం
భారత్ మైన్లలో గత 23 రోజులుగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా 100 కోట్ల విలువైన క్వార్ట్జును తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అక్కడ అక్రమ తవ్వకాలు నిరసిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. 3 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. దీక్షను భగ్నం చేసి వాహనాలు తీసుకెళ్లేందుకు వైకాపా నాయకులు హిజ్రాలతో దీక్ష శిబిరం వద్ద చేరుకొని గందరగోళం చేసేందుకు యత్నించారు. ఇది గుర్తించిన టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మాట్లాడారు. అందరూ వెళ్లిపోవాలని, సోమిరెడ్డితో పాటు 5 మంది ఉంటే దీక్షకు భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు వెనుతిరిగాయి. అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా గత 3 రోజుల నుండి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో ఉన్న మైన్ వద్ద సోమిరెడ్డి దీక్ష చేస్తుండటంతో సోమవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోమిరెడ్డి పడుకొని ఉన్న సమయంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టిన పోలీసులు సోమిరెడ్డిని వాహనాల్లో తరలించారు. దొంగలు పట్టుకునే దమ్ము లేదు. మీరు ఇందాకేం చెప్పారు? పేదలకు ఆరోగ్యశ్రీ పథకం పెద్ద వరమని 5 లక్షల నుండి 25 లక్షల వరకు పరిమితి పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రితో పాటు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ శ్రావంతి, కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ గురించి మనకి 2007లో అప్పుడు కలముతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టాము. Awareness programs are 3 activities that we will be taking up. Sir, first thing is the distribution of the cards, and in the second part is the awareness regarding the Aarogyasri programs. In the Aarogyasri program, we have 2 subsets. One is the giving of the brochure, showing the video to them and explaining about the program, sir. And the second thing is the downloading of the apps. So these 2 are the subsets of the Aarogyasri awareness program, sir. And the first activity is the distribution of the cards. They are doing the program at the mandal level and GHS level, sir. So the further awareness also will be provided to ensure that from our side, sir, we will contribute to the vision of the state of Andhra Pradesh. Thank you, sir. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతన ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేయడం, లబ్ధిదారులకి పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, అందులో భాగంగా ఈరోజు నూతన నిబంధనలతో 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డును అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామని మాజీ మంత్రి నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని చిన్న బజార్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణకు ఘనస్వాగతం పలికారు. ప్రజలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మవరపు సుబ్బారావు, తాళపాక అనురాధ, గణేష్ కుమార్, చంగయ్య, ఆచారి, భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏ దేశమైనా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా అందువల్ల ఆ కంట్రీస్కి ఇండస్ట్రీస్ ఎన్నో వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ ఉండే యువత ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి రావటమే కాదు, ఈరోజు అమెరికాకి లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఎందుకుంటారంటే అక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అక్కడ ఉద్యోగాలు అవసరం వచ్చింది. మన కంట్రీ నుంచి పోయారు. మన తెలుగు వాళ్ళే లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతం, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. జపాన్ తీసుకోండి, జపాన్లో కూడా అంతే. చైనా తీసుకోండి అంతే. సింగపూర్ స్మాల్ సిటీ, సింగపూర్ సిటీలో 55 లక్షల మంది ప్రజలు ఉంటే ఆ సింగపూర్కి సంబంధించిన 35 లక్షలు, సుమారుగా 20 లక్షలు ఇతర దేశాల వాళ్ళు. మన కంట్రీ వాళ్ళు 7% ఉండాలి. మన కంట్రీ వాళ్ళు 7% ఉన్నారు అక్కడ. అంటే ఎందుకు ఉన్నారంటే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి ఉద్యోగాలు అవసరాలు ఉన్నాయి. వాళ్ళ కంట్రీలో ఉండే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అలా ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్. సింగపూర్ లాంటి కంట్రీస్లో, జపాన్ కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడలాగా పిచ్చిగా కొట్టటాలు, కేసులు పెట్టాలు ఉండవు. కాబట్టి ఈరోజు నెల్లూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎక్కడ పెట్టినా సార్ ప్రశాంతమైన నెల్లూరుని క్రియేట్ చేయండి. మీరు 2014-19 వరకు ఎక్కడ ఎటువంటివి లేవు, అన్ని కుల మతాల్ని కలుపుకుంటా పోయారు అని ప్రతి ఒక్కరు ఒకటే. వాటి తప్పితే వేరే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపార స్వాతంత్రం జరగాలంటే ఇది కావాలి. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. లా అండ్ ఆర్డర్ నెల్లూరులో స్ట్రిక్ట్గా జరుపుతాం. ఎవరు ఒకరిని వాళ్ళని, ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద గెడ్జి తీసుకోవటాలు, లేదా ఇంకో పార్టీ వాళ్ళకి గెడ్జి తీసుకోవటాలు ఉండవు. న్యాయబద్ధంగా పరిపాలన చేస్తాం. సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మనుగోలు గ్రామానికి చెందిన నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ తన ఇంటి వద్ద పడడంతో గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రామానికి చేరుకుని భాస్కర్ గౌడ్ను పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు హరిగోపాల్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మన్యమాల సాయిమోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రవీంద్రారెడ్డి, మహేంద్ర వర్మ, కుడుముల వెంకటరమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం విశ్వనాథుడిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మన్నేపల్లి శ్రీనివాసులు, లక్ష్మి వ్యవహరించారు.
सहितं नमामि हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव గూడూరు మండలంలోని పాలచెర్లలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట. తోటపల్లి గూడూరు మండలంలోని విలుకానిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం పలు ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత. తాటిపర్తి సమీపంలోని మైన్ వద్ద దీక్ష చేస్తున్న సోమిరెడ్డిని అడ్డుకునేందుకు యత్నం. అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. అనంతరం సోమిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. వైకాపాలో కానరాని అభివృద్ధి. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.